51:12 మనం చదివినప్పుడు దానిలో ఈ మాట రాయబడింది, నీ రక్షణానందము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, ప్రభువా నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు చాలు, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దావీదు గారు పాపం చేసినప్పుడు రక్షణ ఆనందాన్ని ఏం చేశాడట? ఆయన కోల్పోయాడు. మీకు ఒక విషయం తెలుసా? ఒక మానవుడు రక్షించబడినప్పుడు, రక్షణలో కొనసాగుతున్నప్పుడు అతడు ఆనందించే ఆనందం చాలా గొప్ప ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో మరి ఏ ఆనందము కూడా కనీసం దానికి సమానంగా కూడా రాదన్నమాట కదా. రక్షణ పొందినప్పుడు వచ్చిన ఆనందం, రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఉన్న ఆనందం ప్రపంచంలో మనం పొందుకోలే. ఒక కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందం వస్తుందేమో మనకు కదా. ఎంతసేపు ఉంటుంది ఆనందం చెప్పండి? మీరేమనుకోపోతే రెండు విషయాలు చెప్తాను. అలాంటి డ్రెస్సే మనకన్నా కొంచెం పేదరికంలో వాళ్ళు కట్టేసుకున్నారు అనుకోండి, పోయింది ఇంక మొత్తం ఆనందం అంతా. కట్టేసిందా నాలాంటిదే, ఏముంది తేడా అనుకుంటుంది. ఇంక ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అందరూ ఇలా ఉంటారు కొంతమంది. లేదా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందం ఎంతవరకు ఉంటుందంటే ఆ బట్టలు మాసిపోయినంతవరకు కదా. 2 ఉతుకులగానే దానిలో ఆనందం పోద్ది. ఒక కొత్త కారు వచ్చినప్పుడు ఆనందం, అలా 4 సార్లు రోడ్డు మీద తిరిగేసిన తర్వాత మళ్ళీ దానిలో పెద్ద ఆనందం ఉండదు. ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటాం. మన ప్రక్కింటి వాళ్ళు మన మీద ఇంకో డాబా హైట్ కట్టేశారనుకోండి, ఉన్న ఆనందం అంతా పోద్ది. ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. మంచి భోజనం తిన్నప్పుడు ఒకలాంటి ఆనందాన్ని కలిగి ఉంటాం, ఒక ఎగ్జైట్మెంట్ మనలో ఉంటుంది. కానీ అంత కడుపు నిండిపోయిన తర్వాత ఎంత రుచికరమైన భోజనమైనా మనకేమవుదాక ఆనందం ఏమవుతాం. ఒక కంప్లీట్ బిర్యానీ చక్కగా తిన్న తర్వాత ఇంకో బిర్యానీ తింటారంటే వద్దండి అంటాం. ఎందుకు అంటే అప్పటికి మన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆల్మోస్ట్ మనం దాటేసాం. ఇంకా ఆహారం ఎంత రుచికరమైందన్నా మనకు సంతోషం ఏది కారణం ఏంటంటే మన ఆకలి తీరిపోయింది కాబట్టి. ప్రపంచంలో ఇవన్నీ తాత్కాలిక ఆనందాలే. ఒక ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చిన ఆనందం, ఒక వ్యాపారంలో ఒక రోజు వచ్చిన సక్సెస్లో వచ్చే ఆనందం, ఇవన్నీ కూడా తాత్కాలికమే. కానీ రక్షణ ఆనందం మాత్రం శాశ్వతకాలం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, బంధకాల నుంచి విడుదల పొందినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఆ వచ్చే ఆనందం కొలతలు లేని ఆనందం. పేతురు మహాశయుడే అంత గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, క్రీస్తు ప్రభు దగ్గర సహచర్యం చేసిన గొప్ప దైవజనుడు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అనేక గొప్ప కార్యాలు జరిగించిన దైవజనుడు అన్నాడు, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన. అలాంటి గొప్ప దైవజనుడే ఆనందాన్ని వర్ణించలేకపోయాడు. ఆయన అంత ఆనందాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. ఇప్పుడంటే రక్షణ పొందినప్పుడు. ఇప్పుడు దావీదు రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు పాపం చేయడం ద్వారా. ఇప్పుడు అన్నాడు, ప్రభువా నా రక్షణ ఆనందం మరలా నాకు దయచేయి. ఐ క్యాంట్ లివ్ వితౌట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఆ సందర్భానికి దావీదుకు బహుశా అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, అధికారులు ఉన్నారు, అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, తన క్రింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్నో భౌతిక సంబంధ దీవెనలు ఉన్నాయి. కానీ డేవిడ్ వాజ్ ప్రేయింగ్ ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ టు బి రెస్టోర్డ్. రక్షణ ఆనందం తిరిగి దయచే ప్రభువా, ఎందుకంటే నేను బ్రతకలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అయ్యా. ఈ ఆనందం లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను స్వామి. నాకున్న ఏది కూడా నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదయ్యా. సమ్మతి గల మనస్సు నాకు దయచేసి నన్ను దృఢపరచు ప్రభువా. మనందరికీ ఏ మనసు ఉండాలంట? సమ్మతి. సమ్మతి అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. సమ్మతి అంటే అర్థం ఏంటి? ఏకీభవించడం, ఒప్పుకోవడం, అంగీకరించడం. సమ్మతి గల మనసు నాకు ఇవ్వు అంటే ఎవరితో సమ్మతిది? దేవునితో సమ్మతి. దేవునితో ఒప్పందాన్ని కలిగి ఉండడం, ఆయనతో అగ్రిమెంట్లో నడవడం కదా సమ్మతి గల మనస్సు. ఒకటి సమ్మతించకుండా మరొకరితో ఏం చేయలేడట? నడవలేడని ఆమోసు గ్రంథంలో ఉంది. ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుతురా. దేవునితో సమ్మతి కలిగిన మనస్సు అంటే దేవుడు ఏదైనా చెప్పారు అంటే మనం ఏం చెప్పాలన్నమాట? సమ్మతి అంటే ఎస్, అంగీకరిస్తాను ప్రభువా. ప్రభు ఏదైనా చెప్పిన ప్రతిసారి నో 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 అంటున్నామంటే మనలో ఏమి లేదన్నమాట, సమ్మతి గల మనసు లేదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా, ఆయన మాటకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామంటే ప్రభుతో మనం ఏకీభవించట్లేదు, ఆయనతో సమ్మతించట్లేదు. మనం
సత్యం కొరకు, దేవుని కొరకు సమ్మతించేవారు కావాలి. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. సమ్మతి గల మనసు నాకు దయచేయ ప్రభువా. ఏ మనసు అయితే దేవుని మాటకు లోబడుతుందో, ఆయన ఆజ్ఞలకు లోబడుతుందో, దేవుని చిత్తానికి కనెక్ట్ చేస్తున్నాము. దేవుడు కొన్నిసార్లు మనకు ప్రేరేపణ ఇస్తాడు, ప్రార్థన చేయి అని. కొన్నిసార్లు మనకు సమ్మతి ఉండదు, నాకేం వినబడలేదు అన్నట్టుగానే ఉంటాం కదా. లేదా కొంతమంది దేవుడు ఏదైనా ఒక పని చేయమని ప్రేరేపణ ఇచ్చి, వాక్యం చదువు లేదా బైబిల్ చదువు, దేవుని మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, సహవాసాన్ని కలిగి ఉండు అని ఏదైనా ఒక ప్రేరేపణ రాగానే సమ్మతించే మనసు మనలో ఉందా? చాలాసార్లు మనం సమ్మతించాం. కొంతమంది ఇంకో మెట్టెక్కేసి, వెస్లీ గారు ఈ మధ్యన బాగా శోధన ఎక్కువైపోయిందండి నాకు. ఏంటమ్మా శోధన ఎక్కువైపోయింది నీకు? ఇలాంటివన్నీ వినబడుతున్నాయండి. ఏమన్నా తప్పులా? ఏమన్నా పాపాలా? మంచి విషయంగా దేవునితో మాట్లాడుతున్నాడు. శోధన అంటావేంటి నువ్వు? శోధనలేమో ఆశీర్వాదాలు అనుకుంటున్నావు, కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు నువ్వేమనుకుంటున్నావు? శోధన అనుకుంటున్నావు. సమ్మతి లేదు దేవుని మాటకు లోబడ్డానికి. దేవుని మాటకు సమ్మతి, ఆయన మాటకు హృదయపూర్వకంగా అంగీకరించడం, అలా మనం చేసినప్పుడు మన జీవితంలో దీవెన మరియు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. పౌలు మహాశయం జీవితంలో ఆ మనస్సు చాలా ఎక్కువగా మనం చూస్తాం. రక్షణ పొందిన తర్వాత, ప్రభువు కాడిని తన భుజాల మీదకి ఎత్తుకున్న తర్వాత, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎక్కడ సంఘం స్థాపించమంటే, ఎక్కడ సువార్త ప్రకటించమంటే అక్కడికి పౌలు మహాశయుడు వెళ్ళి దేవుని కార్యాలు స్పష్టంగా జరిగించి వచ్చాడు. ప్రభువుతో సమ్మతి కలిగిన పౌలు దేవునికి మహిమకరంగా జీవించాడు. మన జీవితంలో అలాంటి అనుభవంలోకి వద్దామా? ప్రభువు వైపు త్రిప్పబడిన మనసు సమ్మతి గల మనసు. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.